సో చెప్పండి, ఈ సినిమాని నిర్మించడానికి ప్రత్యేకంగా కారణం ఏంటి? అందరికీ నమస్కారం. ఆ, అంటే కబడ్డీ, ఉమెన్స్ కబడ్డీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక కబడ్డీ ప్లేయర్ని. నేను డిస్టిక్ కబడ్డీలో నాకు షీల్డ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. అప్పుడు మాకు రామాయణపేట అని సమితి ప్రెసిడెంట్ గారు ఉంటారు, వారు ఇచ్చారు నాకు డిస్టిక్ కబడ్డీలో ప్రైజ్. కాబట్టి అప్పటి నుంచి నాకు కబడ్డీ సినిమా చేయాలి అని అనుకున్నాము. చివరికి ఏంటంటే ఒక మంచి కథ దొరికింది. నా కథ నేనే రాసుకున్నాను. దాదాపు ఒక 5 years నుంచి రాస్తున్నది కథను. దానికి ఇప్పుడు కబడ్డీలో అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇండియన్ ఛాంపియన్స్ అయినరు లేడీ అమ్మాయిలు. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఇండియన్ ఛాంపియన్స్ అయినరు. కాబట్టి వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు ఇండియన్ కబడ్డీ టీం నుంచి కూడా ఒక 6 girlsని తీసుకుంటున్నాము. ఈరోజు రోజా కాదు అమ్మాయి వస్తున్నారు ఒకరు. అలాగే రాధికా రెడ్డి అని ఒక అమ్మాయి కబడ్డీ ప్లేయర్ వస్తుంది. అలాగే ఒక హీరోయిన్గా అక్సర్ ఖాన్ ఉంది మా దాంట్లో. ఆమె ఆల్రెడీ కరాటే బ్లాక్ బెల్ట్ అమ్మాయి. అలాగా అంటే అమ్మాయిలు స్పోర్ట్స్లో యాక్టివ్ ఉన్న వాళ్ళని తీసుకొని చేస్తున్నాం ఇందులో కబడ్డీ. దానికి నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే. సాంగ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మంగిలి ఒక 2 పాటలు పాడింది, మధుప్రియ 2 పాడింది. మధుప్రియ అయితే టైటిల్ సాంగ్ కూడా పాడింది, కబడ్డీ అని. ఇంకోటి గీతా మాదిరి ఒక మంచి సాంగ్ పాడింది. సాంగ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. దీనికి మ్యూజిక్ రాజ్ కిరణ్ అని పెట్టినాము. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. త్వరలో షెడ్యూల్స్ అన్నీ చేసి సినిమాను కంప్లీట్ చేసి కంపల్సరీ, ఎందుకంటే కబడ్డీ ప్లేయర్సే ఆడితే బాగుంటుందని, ఒరిజినల్గా వాళ్ళు ఉండాలనే దాని మీదనే వాళ్ళను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సినిమా అవుతుంది. మా బ్యానర్లో ఇప్పటికీ ఇది ఇప్పుడు కంప్లీట్ అయినాయి 43 సినిమాలు. ఇది 44వ సినిమా అవుతుంది నాకు కబడ్డీ. కాబట్టి ఇది 9వ సినిమా డైరెక్టర్గా అవుతుంది. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద రేంజ్లో చేయబోతున్నాను. అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, హిందీ, తెలుగు, తమిళ అన్ని, సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజ్ చేయబోతున్నాను. తప్పకుండా ఈ సినిమా ద్వారా మాకు ఒక పెద్ద పేరు వస్తుంది. మా దాంట్లో చేసే పని వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు కూడా ఆదరించాలి, మా మీడియా కూడా సపోర్ట్ చేయాలి. అంటే స్పోర్ట్స్ బేస్డ్ ఇంతవరకు ఇండియా దాంట్లో అమ్మాయిలది రాలేదు, బాయ్స్ది వచ్చింది. కాబట్టి అమ్మాయిలు అయితే బాగా ఉన్నారు. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఛాంపియన్స్ అయినారు కాబట్టి, వాళ్ళలో ఇండియన్ ఛాంపియన్స్ అయినారు కాబట్టి ఇది చేయాలని చేస్తున్నాను. దీన్ని అందరూ ఆదరించాలని, ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సార్ మూవీని? 1 year పడుతుంది డెఫినెట్గా. 1 yearలో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా ఆర్కే దీక్ష కంప్లీట్ అయ్యింది, దాన్ని రిలీజ్ చేస్తున్నాను. April 3rd అనుకుంటున్నాము. ఆ రిలీజ్ తర్వాత ఇది ఫుల్ స్పీడ్ షూటింగ్ జరుగుతుంది. 1 year లోపు ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇక్కడే కాకుండా భోపాల్లో చేస్తున్నాం, తర్వాత కొంత కెనడాలో కూడా చేస్తున్నాం. అట్లా కొన్ని మంచి లొకేషన్స్ చూసుకొని అన్నీ ఫిక్స్ అయినాము, అక్కడ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం 1 year లోపు రిలీజ్ చేస్తాను సినిమాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఉమెన్స్ కబడ్డీ మూవీ యాక్ట్రెస్ అక్సా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hello. How are you? I'm good. How are you? I'm good, thank you. Ma'am, so what is the main scope for, acting in this movie? Because it is a very bold decision, I can say, acting in this movie. So especially for the women's kabaddi players are participating and acted in this movie. So what is it? So it's a kind of very good and golden opportunity to prove myself, first of all. So I want to thank our TFCC Film Chamber Chairman Ramkrishna Gaud sir for giving me this wonderful opportunity. So ఏంటంటే నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ మహిళా కబడ్డీ కాబట్టి. సో ఇట్స్ అ లేడీ ఓరియంటెడ్ మూవీ. అండ్ నేను నా సైడ్ నుంచి పక్క 100% ఇస్తానని కోరుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ ఇంకొకటి గ్రేట్ థింగ్ ఏంటంటే మహిళా కబడ్డీ టీం మనకి రియల్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ బికాస్ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను అనమాట. బికాస్ ఐఎమ్ నాట్ proper kabaddi player, I'm just going to play my role in the movie. Okay. So that's how I think it's gonna work very well. And already మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఐ హోప్ మీ అందరికీ మా మూవీ కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.